ఫ్రెండ్స్ వాచ్ ది ఫుల్ వీడియో. ఎందుకంటే చాలామంది వీడియో ఓపెన్ చేసి లైక్ చేసి బ్యాక్ వస్తున్నారు. దీనివల్ల ఛానల్ డౌన్ అవుతుంది కానీ గ్రో అనేది కాదు. మీరు అలా చేయడం వల్ల యావరేజ్ వ్యూ డ్యూరేషన్ తక్కువగా ఉంటుంది. కాబట్టి యూట్యూబ్ వీడియోని బూస్ట్ చేయదు. సో ప్లీజ్ వాచ్ ది ఫుల్ వీడియో. మీకు తెలుసా, సీతాకోక చిలుకలో ఎముకలు మొత్తానికే ఉండవు, కానీ ఆస్తిపంజరం ఉంటుంది. అయితే అందమైన సీతాకోక చిలుకలు మరణించిన తర్వాత కూడా వాటి శరీరం రెక్కలు అలానే ఉండడం కనిపిస్తుంది. దానికి ముఖ్య కారణం ఆ జీవుల ఆస్తిపంజరమే. ఎముకలు ఏమాత్రం లేని ఆ జీవులకు కైటిన్ పొర ద్వారా వాటికంటూ ఒక రూపం వస్తుంది. ఈ పొర ద్వారానే ఆ జీవులు శ్వాసక్రియ, విసర్జన క్రియ జరిపేందుకు వీలైన రంధ్రాలు ఉంటాయి. మనలో చాలామందికి మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటను శంకరంబాడి సుందరాచారి రాశాడు అని తెలుసు. కానీ ఈ పాటను ఎవరు పాడారో, ఆమె ఎలా ఉంటుందో తెలియదు. ఈ పాటను పాడినది టంగుటూరి సూర్యకుమారి గారు. టంగుటూరి ప్రకాశం పంతులు తమ్ముడు కుమార్తెనే ఈ టంగుటూరి సూర్యకుమారి గారు. మనం ఆల్కహాల్ తీసుకుంటున్నప్పుడు 5 నుంచి 6 నిమిషాల వరకు తొందరగా మత్తు రాదు. ఎందుకంటే ఆల్కహాల్ని మనం తాగినప్పుడు మన బ్రెయిన్ ఆల్కహాల్ని స్వీకరించి మత్తు ప్రభావానికి గురవడానికి 5 నుంచి 6 నిమిషాల సమయం పడుతుందట. మనం తినే చాక్లెట్స్ వాసనకి మన బ్రెయిన్లో ఒక రకమైన వేవ్స్ ఇంక్రీజ్ అయ్యి మన బ్రెయిన్కి రిలాక్సేషన్ వస్తుంది. మెదడు నుంచి వచ్చే సంకేతాలు గంటకు 268 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తాయి. శనివారం జైలు నుంచి విడుదలైన తర్వాత అల్లు అర్జున్ గారు జూబ్లీ హిల్స్ నివాసంలో మీడియాతో మాట్లాడారు. తాను బాగానే ఉన్నానని, ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పుకొచ్చారు. కేసు కోర్టు పరిధిలో ఉందని, ఇప్పుడు ఏం మాట్లాడలేను అని స్పష్టం చేశారు. నేను చట్టాన్ని గౌరవిస్తాను. నాకు మద్దతు తెలిపిన అందరికీ ధన్యవాదాలు. రేవతి కుటుంబానికి నా సానుభూతి. జరిగిన ఘటన దురదృష్టకరమని అన్నారు. ఇది అనుకోకుండా జరిగిన ఘటన. అభిమానులు ఆందోళన చెందాల్సిన పని లేదని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. ఇక్కడ కనబడే ఫోటోలో ఒకటి తప్పుగా ఉంది. అదేంటో కనిపెట్టి ఆన్సర్ని కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. అక్కడ ఉన్న వాచ్లో 9వ రోమన్ లెటర్ తప్పుగా ఉంది. మీరు కనిపెట్టగలిగారా? కామెంట్ చేయండి. సూర్యుడి నుండి సూదిమోనంత భాగాన్ని తీసుకుంటే ఆ చిన్న భాగం నుండి సుమారుగా 1,50,00,000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత విడుదల అవుతుంది. ఆ చిన్న ఇసుకరేణు అంత భాగం నుండి వచ్చే వేడి నుంచి మనల్ని కాపాడుకోవడానికి మనం కనీసం 145 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. అలాగే మిగిలిన అన్ని గ్రహాలు కలిపితే ఎంత ఉంటాయో అంతకంటే పెద్దగా బృహస్పతి గ్రహం ఉంటుంది. మరియు అంతరిక్షంలో మనిషి ఏడవలేడు. ఎందుకంటే అక్కడ భూమి ఆకర్షణ శక్తి ఉండదు. కాబట్టి కన్నీళ్లు కిందకు జారవు. మీరు కలలో ఎక్కువ వేగంగా పరిగెత్తాలని ప్రయత్నం చేస్తుంటారు, కానీ అది సాధ్యం కాదు కదా. ఎందుకంటే మన శరీరంలో ఏదైనా కదలిక ఉండాలంటే మెదడుకు కండరాలకు మధ్య సంకేతాలు వెళ్తూ ఉంటాయి. మన కండరాలను ఎంత వేగంగా కదిలించాలో మన మెదడు నియంత్రిస్తుంది. కానీ మీరు నిద్రలో ఉన్నప్పుడు మీ కండరాలు నిశ్చలంగా ఉంటాయి. మెదడుకు కండరాలకి మధ్య ఎటువంటి సంకేతాలు ఉండవు. కాబట్టి కలలో మిమ్మల్ని మీరు నియంత్రించే అవకాశం తక్కువగా ఉంటుంది. కలలో ఏం చేసినా కూడా అది మన ఊహ మాత్రమే. రష్మిక మందాన తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఎవరి దగ్గర అయితే సెక్యూర్గా ఫీల్ అవుతామో, కంఫర్ట్గా అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ స్నేహంగా ఉంటామనిపిస్తుందో అతడే జీవితంకు మంచి లైఫ్ పార్ట్నర్ అని, అలాంటి వాడినే భర్తగా ఎంచుకుంటానని చెప్పింది. అలాగే ఇరువురు సమానంగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే అది లవ్ అవుతుంది. అలా కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకోలేనప్పుడు అది వన్ సైడ్ లవ్గానే ఉంటుంది అని, ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఇంట్లో వారిని ఒప్పించే చేసుకుంటాను అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది రష్మిక మందాన. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. ఈ ఫోటోలో ఎన్ని అగ్గిపుల్లలు ఉన్నాయో లెక్కబెట్టి చెప్పగలరా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఇక్కడ మొత్తం 11 అగ్గిపుల్లలు ఉన్నాయి. మీరు కరెక్ట్గా లెక్క పెట్టారో లేదో కామెంట్ చేయండి. మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ చరిత్రలో ఏ కెప్టెన్ సాధించలేని ఘనత ఎంఎస్ ధోని సాధించాడు. అయితే సాధారణంగా చిరుతకు మొదటి 20 మీటర్లు పరిగెత్తడానికి 2.9 సెకండ్ల సమయం పడుతుంది. అదే మన మహేంద్ర సింగ్ ధోని పిచ్ మీద 20 మీటర్లు పరిగెత్తడానికి కేవలం 2.7 సెకండ్ల సమయం పడుతుంది. అలాగే ధోని ఇప్పటి వరకు స్టంపింగ్స్లో ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాడు. చాలాసార్లు తన రికార్డులను తానే బద్దలు కొట్టుకున్నాడు. 2016లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ధోని కేవలం 0.19 సెకండ్లలో స్టంప్ చేసి రికార్డును క్రియేట్ చేశాడు. ఆ తర్వాత వెస్టిండీస్ మ్యాచ్లో జడేజా వేసిన బౌలింగ్లో బ్యాట్స్మెన్ పౌల్ను 0.08 సెకండ్లలో స్టంప్ చేసి తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నాడు.
కేవలం వర్షపు నీటిని మాత్రమే తాగి బ్రతికే పక్షి ప్రపంచంలో ఉందని మీకు తెలుసా? ఆ పక్షి పేరు చకోర పక్షి. ఇది చెరువు నీరు, నదిలోని నీరు త్రాగదు. వర్షం పడితేనే ఈ పక్షి దాహం తీర్చుకుంటుంది. అవసరమైతే దాహంతో చనిపోతుంది, కానీ వర్షపు నీరు తప్ప మరే ఇతర వనరుల నుంచి నీరు తాగదు. చకోర పక్షికి మగవ, పాపి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ పక్షి సొంత గూడును నిర్మించుకోదు, పిల్లలను పెంచదు. అలాగే పాకిస్తాన్ నేషనల్ బర్డే ఈ చకోర పక్షి. డీజే టిల్లు హీరో గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. సిద్ధు జొన్నలగడ్డ 7th February 1992లో పుట్టాడు. వీళ్ళ అమ్మగారు 25 సంవత్సరాల నుంచి ఆల్ ఇండియా రేడియోలో వర్క్ చేస్తుంది. సిద్ధు MBA కంప్లీట్ చేశాడు మరియు 4 సంవత్సరాల పాటు తబలా నేర్చుకొని తన కెరీర్ని జోష్, ఆరెంజ్, భీమిలి కబడ్డీ జట్టు మూవీస్తో సైడ్ క్యారెక్టర్గా చేశాడు. 2011లో లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ మూవీతో హీరోగా స్టార్ట్ చేశాడు సిద్ధు జొన్నలగడ్డ. తర్వాత గుంటూరు టాకీస్తో హిట్ ఇచ్చి రీసెంట్గా వచ్చిన డీజే టిల్లుతో బ్లాక్ బస్టర్ కొట్టాడు.